ప్రతి మనిషికి సంపదలు కావాలి. సంపద అంటే లక్ష్మీదేవే కదా. అయితే సంపదలు రావటం సంగతి పక్కన పెడితే ఉన్న లక్ష్మి మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోకూడదు. ఏం చేస్తే లక్ష్మీదేవి మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందో తెలుసుకుందాం. చినిగిన బట్టలు కట్టుకోవటం. ఈ కాలంలో చినిగిపోయిన బట్టల కంటే చించుకుని మరీ బట్టలు కొనుక్కుంటున్నారు. అలాంటివి కట్టుకుంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. ఇది నేను చెప్పే మాట కాదు, శాస్త్రం ఎప్పుడో చెప్పింది. కుచేలినం అంటే కుచేలం, చేలం అంటే బట్ట. కుచ్చితం చేలం ఎస్య సహా, చెడ్డ బట్టలు కట్టుకుంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దంతమలాదిధారిణం, పళ్ళు తమకపోయినా నాలుగు గీయపోయినా, బహ్వాసినం ఎక్కువగా తింటూ ఉన్నా, నిష్ఠుర వాక్య భాషణ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నా, సూర్యోదయేచ అస్తమయేచ సాయనం, సూర్యోదయ కాలంలోనూ అస్తమయ కాలంలోనూ నిద్రపోయినా లక్ష్మీదేవి మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతుందట. ఈ పని భగవంతుడు చేసినా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని శాస్త్రం చెప్తుంది.